రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ఆవశ్యకత అవసరం. కానీ పార్టీ బలపట్టంపై ఫోకస్ చేయాలంటున్నారు జనసేన అధ్యక్షుడు పవన్. స్థానిక ఎన్నికల్లో తమ శక్తిని నిరూపించుకునేలా వెళదామంటూ నేతలకు సూచించారు. విశాఖలో జరుగుతున్న పార్టీ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా లెజిస్లేటివ్ మీటింగ్ లో కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. సోషల్ మీడియా వికృత ధోరణిపై అసెంబ్లీలో చర్చిద్దామంటూ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ప్రత్యేకమైన చట్టం ఆర్డినెన్స్ తీసుకొచ్చేలా పనిచేద్దామన్నారు. ఇందుకోసం నిపుణుల సలహాలు తీసుకుందామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి స్ఫూర్తిని నిలబెట్టాలన్నారు. నియోజకవర్గాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ బలాన్ని కూటమిలోని పార్టీలకు బదిలీ చేశాం. తమ శక్తిని అంచనా వేసుకుని వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్దామంటూ నేతలకు సూచించారు. పునర్విభజనతో నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. యువ నాయకులకు అవకాశాలు రాబోతున్నాయన్నారు. కూటమి కోసం మాట్లాడేటప్పుడు నాయకులు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. కలిసి పనిచేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. వాటిని సమయానుకూలంగా అధిగమిద్దామంటూ పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తు అవసరం. కూటమిలో ఉన్నా కూడా పార్టీ పరంగా ఎలా బలపడాలని దానిపై ఆలోచించాలన్నారు. కూటమి కలయిక రాష్ట్రానికే కాదు దేశానికి అవసరమన్నారు. 2024 ఎన్నికల్లో విజయం ఆరంభం మాత్రమే. తన కంఠంలో ప్రాణమున్నంత వరకు గెలుపు నిరాకంఠంగా కొనసాగుతుందన్నారు.